హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు, ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఎదురైన సరదా అనుభవాలను చెప్తా. నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు హెచ్ఎం ఉన్నారు. ఆయన మంచి వ్యక్తి, తెలివైన వ్యక్తి. ఆయన సామర్థ్యాన్ని లేడీ టీచర్ల ముందర ప్రదర్శించుకోవాలని ఆశపడతాడు. అలా ఆశపడడంలో తప్పులేదు, కానీ ఇంకొకరిని తక్కువ చేసి ఆయన గొప్ప అని నిరూపించుకోవడం అది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరమే. నాకు ఎదురైన అనుభవాలన్నీ లేడీ టీచర్ల ముందరే జరిగినాయి. ఆ సంఘటనలు చెప్తా. నేను ఒక రోజున నన్ను పిలిచి, చీరాల రెడ్డి, నన్ తత్పురుష సంధి గురించి చెప్పు అన్నారు. సార్, నేను చదివినంత వరకు, విన్నంత వరకు నన్ తత్పురుష సంధి అయితే లేదు సార్, నన్ తత్పురుష సమాసం అయితే ఉంది అన్న. నీకు తెలియదని చెప్పియా, నీకు తెలియకపోతే లేదని చెప్పేసి ఎట్లా అన్నారు. సరే అని ఊరుకున్నా. తర్వాత ఒక రోజున, రెడ్డి, క్లాత్కి క్లోత్స్కి తేడా ఏమి అన్నారు. నాకు తెలియదు సార్ అన్న. ఎంఏ తెలుగు చదివినా నీకు ఆ మాత్రం తెలియదా అన్నారు. సరే చెప్పండి సార్, మీరు తెలుసుకుంటానని. క్లాత్ అంటే కుట్టని గుడ్డ, క్లోత్స్ అంటే కుట్టిన బట్టలు. ఓహో, క్లాత్సే క్లోత్స్ అవుతాయి. ఒక విషయం తెలుసుకున్నందుకు సంతోషించిన. తర్వాత ఒక రోజున, చీరాల రెడ్డి, పంచతంత్రం ఎన్ని భాగాలు అన్నారు. 5 భాగాలు సార్ అన్న. అవేవి అన్నారు. నాకు తెలియదు సార్ అన్న. అది కూడా తెలియదా? ఎంఏ చదివినావు. మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహం, ఈ 5వది ఏదో ఇంతవరకు నాకు తెలియవు. మహా పండితులందరిని అడిగినాను, ఇంతవరకు ఎవరు చెప్పలే. నాకు ఏదైనా ఒక సందేహం కలిగితే తెలుసుకునేంతవరకు నిద్ర పట్టదు చీరాల రెడ్డి. అసలు నీకు సందేహమే కలిగేట్లేదే అని అన్నారు. సార్, నాకు ఒక సందేహం ఉంది సార్ అన్న. ఏం చెప్పు అన్నారు. సార్, ఇంగ్లీష్లో ప్లెడ్జ్ ఉంది, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. అదే తెలుగులో, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి సహోదరీమణులు ఎక్కడికి పోయినారు సార్ అన్న. మంచి డౌట్ అయ్యా అన్నారు. నాకు ఈ సందేహం చాలా రోజులుగా ఉంది సార్, కానీ నిద్ర అయితే పోతున్నానని చెప్పనేసి గమ్మున వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఫంక్షన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఒకరోజు స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నారు హెచ్ఎం. అందరం కూర్చోము. ఆ మాటలు ఈ మాటలు చెప్తా ఉండి ఒక మేడం అడిగినారు, సార్, యాజమాన్యం ముందస్తుగా కొన్ని పాంప్లెట్లు ముద్రించినారు కదా సార్ అని. అవునవును, ఇస్తానని చెప్పి తీసి నేరుగా నా చేతిలో పెట్టాడు. పండితుడు కదా, ఏమన్నా తప్పులుంటే ఆయన కరెక్షన్ చేస్తారు అని చెప్పి. ఒక 2 నిమిషాల పాటు చూసి కరెక్షన్ చేసి ఆయన చేతిలో పెట్టిన. ఏం కనుక్కున్నావు తప్పులు అన్నారు. సార్, వీళ్ళు మాకు గూటాలు పెట్టలా, పోతే పోని, మీకు గూటాలు పెట్టలేదు సార్, పిల్లలకు గూటాలు పెట్టేసినారు సార్ అన్న. అందరు నవ్వినారు. తర్వాత కాలేజీలో జరిగిన సంఘటనలు చెప్తా. ప్రిన్సిపాల్ ఒకరోజు నేను తయారు చేసిన ప్రశ్నాపత్రాన్ని తీసుకొని పరిశీలనగా చూసి, చీరాల రెడ్డి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని రాసావే, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి అని కదా రాయాలి అని అన్నారు. మీరే కదా సార్ రాసావే రాయాలన్నారు, కాబట్టి నేను రాశాను. మీరు గాన వ్రాసావే అని ఉంటే నేను ఖచ్చితంగా వ్రాసి ఉంటాను సార్ అని అన్నా. ఆడ తమాషా అయిపోయింది. తర్వాత ఒక రోజున, చీరాల రెడ్డి, పిచ్చాటూరిని విడదీయి అని అన్నారు. సార్, కలిసి ఉన్న ఊరిని ఎందుకు సార్ విడదీయడం అన్న. ఊరిని విడదీయమని చెప్పలేదా, ఆ పదాన్ని విడదీయ అన్నారు. నేను అన్నాను, సార్, ఒకానొక ఊరు ఉంది, ఆ ఊరిలో ఒక ఆచారం ఉండేది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఎదురెదురుగా కూర్చొని బెల్లం పాకంతో చేసిన శనగుండల్ని నోట్లో వేసుకునేవాళ్ళు. భార్య ఆ అంటే భర్త, భర్త ఆ అంటే భార్య ఇలా వేసుకునేవాళ్ళు. ఎవరు కరెక్ట్గా ఎక్కువ వేస్తారు వాళ్ళకి అవతల వ్యక్తి మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టు సార్ అని. వాళ్ళు ఒకరోజు పక్క ఊరు వచ్చినారు, ఈ ఆటను చూసినారు. ఇది పిచ్చి ఆటే, పిచ్చి ఆట ఊరు అని ఆ పేరు వచ్చేసింది సార్. పిచ్చి ప్లస్ ఆట, పిచ్చాట, ఎత్తుసంధి, పిచ్చాట ప్లస్ ఊరు, పిచ్చాటూరు, అత్వసంధి సార్ అన్న. నిజమయ్యా అన్నాడు. అది నిజం అబద్ధం దేవుడికి ఎరుక. సరే, మీకు అర్థం అవ్వాలంటే దీని ఒకసారి చూడండి.